హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. వాయిస్ అసలు బాగాలేదండి, కొంచెం హెల్త్ అయితే చాలా నీరసంగా ఉంది. కాకపోతే వీడియోస్ చాలా ఉన్నాయి, ఇంకా అప్లోడ్ చేయకపోతే అలా అలా అయిపోతుందని చెప్పేసి వీడియోస్ తప్పక పెట్టాలి. ఇంకా మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా ఊరైతే వచ్చేస్తున్నాము, వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం కదా. అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడైతే లగేజ్ ఉందండి, చాలా లగేజ్ ఉంది. ఇంకా లగేజ్ అయితే తీసుకుని అయితే ఇంకా వైజాగ్ వెళ్ళిపోవటమేనమాట. మా హస్బెండ్ ముందే చెప్పారు, మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉండను నేను, నువ్వు తొందరగా అన్నీ ప్యాక్ చేసుకుని ఎక్కేయాలి, నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఆఫ్టర్నూన్ నుంచి అన్నారు. మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 9కి అయితే బయలుదేరామండి. అసలు మా పెద్ద పాపకి అయితే అస్సలు హెల్త్ అయితే బాగాలేదు. అది ఎందుకో తెలియదండి, వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వచ్చేటప్పటికి బెంగ పెట్టేసుకుంటుంది, అస్సలు ఉండదు ఏంటో మరి అక్కడ, అసలు పడద్దు దానికి. ఇంకా దానికైతే టెన్షన్ పెట్టేసుకునే మోషన్స్ అనమాట, అలా పడుకునే ఉంది. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టిఫిన్ చేసి బయలుదేరిపోయాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా లగేజ్ అంతా పెట్టేసుకుని ఇంకా డైరెక్ట్ ఇంకా డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పేసి ఇంకా వచ్చేయటమేన అనమాట. ఇంకా వెళ్తూ వెళ్తూ అయితే మా అక్క వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు అయితే వస్తానన్నారు, వాళ్ళ హస్బెండ్ వైఫ్, వాళ్ళని కూడా ఎక్కించుకుని అయితే వైజాగ్ అయితే తీసుకెళ్ళాలి. వాళ్ళైతే వాళ్ళ అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు కూడా ఇంకా కారులో అయితే వస్తానన్నారని చెప్పేసి ముందైతే కాల్ చేసి చెప్పాను. వాళ్ళు కూడా అయితే ఇంకా మాకు కూడా వచ్చేస్తారనమాట. ఇంకా కారుకి అయితే గాలి లేదని చెప్పేసి, ఇది చింతలపల్లి ఉంటుంది కదండి, చింతలపల్లిలో గూడపల్లి వెళ్ళే రూట్ అనమాట. ఇది ఏదో ఊరు అంటారు దాన్ని, నాకు అంత ఐడియా లేదు. అక్కడైతే గాలి అయితే పట్టించుకుంటున్నాము, ఇది గూడపల్లి వెళ్ళే రూట్ అనమాట. గాలి పట్టించుకుంటే కొంచెం వేగంగా వెళ్తుంది కదండి కారు, వచ్చినప్పుడే పట్టించుకుందాం అనుకున్నాము, మాకు కుదరలేదు. ఇంకా వెళ్ళినప్పుడు అయితే స్పీడ్గా వెళ్ళాలి కదండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి కాల్ చేసి అయితే ఆల్రెడీ చెప్పేశారు జిఎంకి. ఇంకా మేము ఇంకా అప్పటి నుంచి అయితే వీడియో అయితే తీయలేదండి, చాలా చోట్లను అయితే ఆగాము. ఎందుకంటే పెద్ద పాపకి మోషన్స్ కదా, దానికి డైపర్ వేసినా సరే డైపర్లో కూర్చొని బయటే కూర్చుంటానంటది. వెళ్ళానండి అక్క వాళ్ళని, సుభద్ర అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట, వాళ్ళు కూడా అయితే కార్లో అయితే మాకు కూడా అయితే వచ్చారండి వైజాగ్. మా ఇంటికైతే ఏం రాలేదు పాపం, రమ్మన్నాను కానీ రాలేదు. ఇంకా వాళ్ళైతే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే భీమిలి వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళైతే మేమైతే ఎలమంచిలో దింపేశాము, అక్కడ నుంచి అయితే బస్సు అయితే ఎక్కించేసాము. ఎక్కించేసిన తర్వాత వాళ్ళైతే వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయారు. ఇదైతే అన్నవరం వచ్చామండి, అన్నవరం టెంపుల్ అనమాట. పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ ఎంత స్పీడ్ వెళ్తున్నారంటే 80 నుంచి 100 స్పీడ్ అండి, చాలా స్పీడ్. 3 అవర్స్లో మేము వైజాగ్ వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి నా ఇల్లు చూసి నాకే భయం వేసింది. ఒక 2 డేస్ లేకపోతే ఇల్లు ఇల్లులా ఉండదండి, నిజంగానే చాలా భయంకరంగా అయిపోతుంది, ఎందుకో తెలీదు. నేను ఎంత నీట్గా సర్దుకున్నా సరే ఇల్లు అలాగే అయిపోతుంది. ఇంకా ఈసారి అయితే ఇంకా నీట్గా సర్దుకోకుండా ఇంకా నార్మల్గా ఉంచేసి వెళ్ళిపోదామనే వెళ్ళిపోయాను. ఇంకా వచ్చేటప్పటికి ఇంకా చాలా దారుణంగా ఉందన్నమాట. ఇంకా వెంటిలేషన్ ఉండదు కదండి, గాలి అయితే వెయ్యదు కదా, వైజాగ్ అంటేనే ఫుల్ డస్ట్ పట్టేస్తుంది. ఇంకా ఇల్లంతా ఇంకా బూచ్ అనమాట, డస్ట్ కూడా వచ్చేసింది. ఇంకా డాడీ వస్తూ వస్తూ ఫ్రూట్స్ అయితే ఇచ్చారు, డాడీ షాప్ దగ్గర ఆగైతే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా వీడియోలన్నీ తీయటానికి అస్సలు అవ్వలేదండి, పెద్ద పాపకి హెల్త్ బాగాలేదు కదా. ఇంకా అమ్మ అయితే వస్తున్నప్పుడైతే మాకైతే శీలావతి పులుసు అయితే పెట్టించింది, అదేనండి చెరువు చేప పులుసు అంటాం కదా, ఆ కర్రీ అయితే వండి ఇచ్చేసిందండి. అది ఫుల్గా కూడా ఉడకలేదు, మా హస్బెండ్ కంగారు ఇంకా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. ఇంకా మేము అక్కడి నుంచి అయితే 10:30 కల్లా బయలుదేరామండి. ఇంక కూర అయితే అమ్మ అయితే మళ్ళీ వెళ్ళిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకోమ్మా అన్నది, ఇంకైతే వచ్చేసామన్నమాట. మేము ఎందుకు వచ్చానంటే రేపొద్దుట రథసప్తమి కదండి, నేను కన్ఫామ్గా పాలైతే పొంగించుకుంటాను రథసప్తమికి, నాకు అది ఒక సెంటిమెంట్ అనమాట. మేము వచ్చేటప్పటికి 3 అయిపోయిందండి, 10:30కి బయలుదేరాం కదా, 3 అలా అయిపోయింది. ఇంకా పెద్ద పాపకి అయితే హెల్త్ అయితే బాగాలేదు కదండి, ఇంకా అదైతే అలా నీరసంగా పడుకునే ఉంది పాపం, ఏమీ తినలేదు. ఇంకా నైట్ అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి, కాల్ అయితే చేసి అయితే అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాను. ఇంకా నైట్ అయితే 7:30 కల్లా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈ లోపు అయితే మా చిన్నది ఎక్కడ చూసిందోనండి, ఫెయిర్ అండ్ లవ్లీ చూసింది, జస్ట్ ఆడుకుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఇదేం చేసింది, నేను కిచెన్లోకి వెళ్ళి
వెళ్ళి ఇవన్నీ సర్దుకునే లోపు మొత్తం ఫెయిర్ అండ్ లవ్లీ అంతా పిండేసింది. ఎంత దారుణంగా అంటే ఫుల్ అనమాట. పిండేసి అయితే ఫేస్కి అంతా రాసుకుంది ఓకే. అది ఎలా చేసిందంటే కళ్ళల్లోకి వెళ్ళిపోయిందండి. నేనైతే ఇంకా కాదు కదా అని చెప్పేసి వీడియో తీశాను. తర్వాత అయితే చాలా ప్రాబ్లం అయ్యింది. కళ్ళల్లోకి వెళ్ళిపోయి మంట అని చెప్పేసి గోలండి. ఇంకా నేనైతే అప్పుడైతే ఫుల్గా అయితే క్రీమ్ అయితే వాష్ చేసి తర్వాత అయితే చన్నీళ్ళతో అయితే కళ్ళంతా అద్దేశానండి. అది కెమికల్ కదండి, కళ్ళల్లోకి వెళ్తే తేడా చేస్తుంది కదా. నేనేంటంటే ఇంకా నాకు హడావిడి అనమాట. తీసుకుంది కదా అని చెప్పేసి ఊరుకున్నాను. అదైతే ఇలా చేస్తుందని అనుకోలేదు. తర్వాత అయితే చాలా ప్రాబ్లం అయ్యింది. అస్సలు ఇలా అవుతుంది అనుకోలేదు. తర్వాత ఫేస్ అంతా క్లీన్ చేసి తడిగుడ్డతో అయితే కొళ్ళతో అద్దేసి తర్వాత అయితే పాలు అయితే కొద్దిగా కొంట్లో వేసాను. అప్పుడే క్లియర్ అయిందనమాట. సరే నైట్ 11 అవుతుందండి. అప్పటి వరకు నేను పనులు చేసుకుంటానే ఉన్నాను. ఇంక ఈ లోపు అయితే పిల్లనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి ఇంకా నాకు రేపటి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కున్నానండి. రేపైతే పాలైతే పొంగించాలి కదా, అలాగే చిక్కుడాకులు తెచ్చుకోవాలి, అలాగే ఇంకా పువ్వులు అవి కావాలి కదండి, పువ్వులు అవి కోసుకుని తెచ్చుకుని బయటికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాను కదండి. ఇంకా అన్నీ కొనుక్కుని అయితే తెచ్చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగే పాలు అయితే పొంగించాలి కదా. ఎందుకంటే గ్యాస్ మీద ఇంకా ఏది వండకుండా పాలు అయితే పొంగించాలి. ఇంకా నేను ఈ పనులన్నీ చేసుకుని స్నానం చేసి అప్పుడైతే పడుకున్నానండి. అప్పటికే 12 అయిపోయింది. ఇంకే మళ్ళీ నేను తెల్లవారుజామున 5 కల్లా లేగాలి. అప్పటికే నేను 2 ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకున్నానండి. నాకు ఇంకా జర్నీ అనమాట, వెళ్ళటం, అక్కడ పనులు చేయటం, అత్తమ్మ ఇంటికాడ, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి రావటం, మళ్ళీ జర్నీ చేసి రావటం, ఈ పనులు చేసుకోవడం, పూజ చేసుకోవడం. అయ్యి బాబోయ్, ఇంకా హెడేక్ వచ్చిందండి. నిజంగా చాలా హెల్త్ అయితే తేడా వచ్చేసింది. ఇంకా ట్యాబ్లెట్స్ తీసుకుని అయితే పడుకుని ఇంకా తెల్లవారుజామున 5:30కి అయితే అలారం పెట్టుకున్నాను. 4కి లెగిద్దాం అనుకున్నాను. ఇంకా నా బాడీ సహకరించలేదండి. ఇంకా 5:30కి అయితే లేచి అప్పుడైతే ఇంకా నా పనులు అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా నైట్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. మీకు ఆల్రెడీ 11:30 అయిపోయింది, చూపించాను కదా టైము. నైట్ అంతా క్లీన్ చేసేసుకుని పడుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర క్లీన్ చేసేసుకుని, దేవుడి దగ్గర సర్దేసుకుని, దేవుడి దగ్గర సామాన్లన్నీ క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాను. నాకు ఇంకా సెంటిమెంట్ కదండి, ఎప్పుడైనా సరే రథసప్తమికి పాలు పొంగించుకుంటే చాలా మంచిదండి. దానికోసమే ఊరు నుంచి అయితే వచ్చేసాను నేను. మా అమ్మ అయితే ఉండమంది. ఇంకా ఇంకా ఆయనకు కూడా ఆఫీస్ టైం అయిపోతుంది కదండి, అదొకటి ఇదొకటి, ఇంకిద్దరికి కుదరలేదు. ఇంకా అందుకని చెప్పేసి తొందరగా వచ్చేసాం. ఇంకా వచ్చిన తర్వాత ఇవన్నీ కొనుక్కుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా బెల్లం కూడా కొట్టుకుని అయితే ఉంచుకోవాలండి. బెల్లం కూడా ఎర్లీ మార్నింగ్ అయితే అవ్వదు కదా, పాయసం చీరన్నం వండాలి కదండి. చాలామంది అయితే పొయ్యి మీద అయితే కాస్తారు. మనకి ఇక్కడ సిటీలో ఇంకా పొయ్యి ఇది ఉండదు కదా. ఇది వరకు అయితే నేను లాస్ట్ ఇయర్ అయితే పిడకలు తెచ్చి గ్యాస్ దగ్గర పెట్టి అయితే చేసుకున్నాను. ఈ ఇయర్ అయితే ఇంకా అసలు నాకు ఖాళీయే లేదు. ఇంకా రావటమే 3 అయిపోయింది మేము వచ్చేటప్పటికి. అప్పుడు వచ్చిన తర్వాత ఇవన్నీ తడుముకుని అయితే తెచ్చుకున్నాను. చిక్కుడాకులు ఎందుకంటే పరమాన్నం వండి మన సూర్యభగవానుడికి చూపించాలి కదండి. మనకి కనిపించే దైవం సూర్యభగవానుడే కదండి. మనం ఇంట్లో కనిపించిన దైవానికే పూజ చేసుకుంటాము. అలాగే మనకి సాక్షాత్తు ఎదురుగుండా కనిపించే సూర్యభగవానుడికి పూజ చేసుకోకుండా ఎలా ఉంటామండి. మాకైతే రథసప్తమి రోజునాడైతే మా ఊర్లో అంతర్వేదిలో అయితే పెద్ద తీర్థం అయితే జరుగుతుందండి. చాలా బాగుంటుంది. ఓకేనండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ నెక్స్ట్ రథసప్తమి పూజ వీడియో పెడతానండి. ప్రతి ఒక్కరూ నా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.